ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయ ఆరాధన సందేశాన్ని వినటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సంగతులను నేర్చుకున్నటకు మీకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం ప్రచురింపబడుతున్నప్పుడు మీరు ఆ వాక్యమును విని నేర్చుకుంటూ మీ బ్రతుకులను చక్కగా దేవుని మార్గంలో సరిదిద్దుకుంటూ అనేకులకు ఆ వాక్యమును పరిచయం చేస్తూ దేవుని జ్ఞానానుసారముగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ సమయమందు ఒక ఆలోచనాత్మకమైనటువంటి మనకు అవసరమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. ప్రియులారా, మానవ జీవితంలో ఎందరో ఎన్నో పరిస్థితులలో ఓటమి పాలవుతూ ఉంటారు. కొందరు కొన్ని పరిస్థితులలో విజయమును సంపాదిస్తారు. అనేక మార్లు ఓడిపోతున్నటువంటి మనిషికి దేవుడు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం ఇది. ఆయన గ్రంథంలో పొందుపరిచినటువంటి అమూల్యమైన సంగతుల ద్వారా మానవుడు ఎన్నటికీ ఓడిపోకుండా ఉండుటకు ఆయన అద్భుతమైన జ్ఞానమును మానవాళికి గ్రంథం రూపంలో దయచేశాడు. ఈరోజు ఈ రహస్యం తెలియక ఎందరో ఓడిపోతున్నారు. అసలు ఓడిపోవటానికి సరైన కారణం లేదు, కానీ ఓడిపోతున్నారు. దేవుడు చెప్పేటువంటి మొట్టమొదటి సంగతి ఏంటంటే, అసలు నీవు ఓడిపోయావంటే, ఏ విషయమందైనా సరే నీవు ఓడిపోయావంటే అది ప్రత్యర్థి యొక్క లేక నీ శత్రువు యొక్క బలం కాదు, నీ బలహీనతే దానికి కారణం. నీవెప్పుడు బలహీనుడు అవుతున్నావో అప్పుడు శత్రువు బలం పుంజుకుంటున్నాడు, నిన్ను ఓడిస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకంటే శత్రువు చాలా బలవంతుడు, నా ప్రత్యర్థిని నేను ఎప్పటికీ గెలవలేను, నా శత్రువు చేతుల్లో నేను ఖచ్చితంగా ఓడిపోతాను, అందుకే ఇలా ఓడిపోయాను అని మాట్లాడుతూ ఉంటారు. వారి ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషిలో శత్రువు బలవంతుడు అనేటువంటి అభిప్రాయం కలిగిందో, ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో అప్పుడే ఆ మనిషి ఓడిపోయినట్టు. అర్థం చేసుకుంటున్నారా? మన శత్రువు బలవంతుడని మనం ఎప్పుడైతే అనుకున్నామో, మనల్ని అతడు ఓడించేస్తాడు అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే మనం ఓడిపోయినట్టు. కథన రంగంలోనికి అడుగుపెట్టి ఆ తర్వాత యుద్ధం చేసి ఓడిపోవడం తర్వాత విషయం. ముందుగానే మన మనస్సులలో శత్రువు గొప్పవాడు, బలవంతుడు, నన్ను ఎలాగైనా ఓటమి పాలు చేస్తాడు అని అనుకున్నామంటే చాలు, మనం ఓడిపోయినట్టే. అంటే తరువాత చేసే ప్రయత్నం చాలా బలహీనంగా మారిపోతుందన్నమాట. ఎప్పుడైతే మనిషి తన ఆలోచనల్లో శత్రువును గొప్ప బలవంతుడుగా చూస్తున్నాడో ఆ తరువాత ఇతడు చేసే ప్రయత్నం ఏమైపోతుంది? బలహీనం అయిపోతుంది. కనుక ఖచ్చితంగా ఓడిపోతాడు. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో పరమతండ్రి అయిన దేవుడు మానవాళికి చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసా? నీవెప్పుడైతే యుద్ధం చేయాలనుకుంటావో ఆ పరిస్థితులలో నీవు ఎల్లప్పుడూ కూడా గెలవాలనేటువంటి ధైర్యంతో ఉండాలి.
నీవు బలహీనుడనేటువంటి విషయం నీ ఆలోచనలోనికి నీవు రానివ్వకూడదు. నీవు చివరి వరకు గొప్ప పోరాటం ప్రయత్నం చేయాలి, నీవు గెలుపొందుతావు. ఎందుకంటే నీ బలహీనతే శత్రువు యొక్క బలం తప్ప శత్రువు నీకంటే బలవంతుడు కాడు, ఎప్పటికీ కాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఈ మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటండి, ఈ విషయం తెలియక నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఓడిపోయానండి అంటుంటారు. జీవితంలో ఎన్నో ఘట్టాలలో నేను ఓడిపోయానండి, ఓటమిని చవిచూశానండి అంటారు. ప్రియులారా, మీరు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి మీరు దానిని విశ్లేషణ చేసుకుంటే, ఎనలైజ్ చేసుకుంటే, ఆ ఓటమికి కారణం చాలా చిన్నదిగా ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటారు, ఎంత చిన్న విషయంలో నేను అజాగ్రత్తగా ఉన్నాను కనుక, ఆదమరుపుగా ఉన్నాను కనుక నేను ఓడిపోయాను అనుకుంటారు. ఆలోచన చేస్తున్నారా? కనుక దేవుడు చెప్పే ఈ పాఠాన్ని వింటే జీవితంలో మీరు గెలుపొందుతారు. జీవితంలో మీరు గెలుపొందుతారు. ఏదో భూమి మీద ₹1 మనకు సంపాదించేటువంటి గెలుపుల కోసం దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి గెలుపు. మన బ్రతుకులో చివరి వరకు మనం పోరాడి జీవించి ఆ తర్వాత దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మగా మనకు కలిగేటువంటి లాభాన్ని గూర్చి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ పోరాటంలో పొందే గెలుపును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. లోకంలో ఏదో ఒక ₹10 లేకపోతే ₹100 లేకపోతే ఒక ₹1000 ₹1,00,000 లేకపోతే ఒక మెడల్ మనం సంపాదించుకోవటం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం, వీటన్నిటికీ లోక సంబంధమైనటువంటి మనుష్యులు వారు చెప్పేటువంటి సూత్రాలు సరిపోతాయి. దేవుడు చెప్పే జ్ఞానం మనకు ఎక్కడ అవసరం? మన ఆత్మ సంబంధమైనటువంటి గెలుపు కోసం మనకు అవసరం. ఆత్మ సంబంధముగా కూడా మనకు పోరాటం ఉంది. కనుక దేవుడు చెప్పే ఈ రహస్యాలను మీరు చక్కగా ఆలోచనాత్మకంగా తెలుసుకోవాలి. ఇవి చాలా విలువైనటువంటి సంగతులు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఈ మాటలను మీకు చెప్పలేరు. దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడు చెప్పిన సంగతులను మీరు స్వీకరిస్తే చాలా గొప్ప ఫలితాన్ని మీరు పొందుతారు. చాలా గొప్ప బహుమానాన్ని మీరు అందుకుంటారు. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, శత్రువు గెలుస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నీవు బలహీనుడవు. నీవు బలహీనుడు అని నీ మనసులో నువ్వు ముద్రించుకున్నావు కనుక నువ్వు ఓడిపోయావు. నీవు బలవంతుడువు కావాలి, నీవు బలవంతుడువు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే బలవంతుడవో శత్రువు బలహీనుడు, శత్రువును నువ్వు ఓడిస్తావు. కనుక దేవుడు చెప్పేటువంటి ఈ పాఠాన్ని సమూలంగా మనం అధ్యయనం చేద్దాం, నేర్చుకుందాం. మొట్టమొదట చరిత్రలో ఒకానొక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సందర్భం ద్వారా మనకు ఈ విషయాన్ని, ఈ పరిజ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, చిన్ననాటి నుంచి కూడా క్రైస్తవులైతే, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, నిజంగానే క్రైస్తవులుగా బ్రతుకుచిన వారు కావచ్చు, చిన్ననాటి నుండి క్రీస్తు మార్గంలో ఉన్న వారికైతే ఈ సందర్భం కాస్త సుపరిచితమే. అదేంటంటే దావీదు మరియు గొల్యాతుల మధ్య యుద్ధ సందర్భం. ఇక క్రైస్తవేతరులకైతే ఈ విషయం క్రొత్తగా ఉంటుంది. అయినా సరే ఈ విషయాన్ని చక్కగా మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఈ సందర్భాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. చరిత్రను దేవుడు అక్కడ పొందుపరిచాడు. ఇంతకీ అక్కడున్న సందర్భం ఏమిటి అనగానే, ఇశ్రాయేలీయులు ఒక రాజ్యంలో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి అరణ్య మార్గం ద్వారా నడిచి దేవుని యొక్క బాహుబలము చేత వారు విడిపింపబడి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్య భూభాగాన్ని వారు పొందారు, కనాను దేశాన్ని వారు పొందారు. ఇశ్రాయేలు రాజ్యంగా వారు స్థిరపడ్డారు. వారికి ఒక రాజు కూడా ఉన్నాడు. మొట్టమొదటి రాజు అతడు సౌలు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలు రాజ్యం మీద ఫిలిష్తీయుల యొక్క రాజ్యం దండెత్తొచ్చింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే ఈ యుద్ధం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే, ఇశ్రాయేలీయులలో నుండి ఒక వ్యక్తిని వీరు ఏర్పాటు చేసుకోవాలి, ఒక శూరుణ్ణి వీరు ఏర్పాటు చేసుకోవాలి. ఫిలిష్తీయులలో నుండి వారు ఒక శూరుణ్ణి అప్పటికే ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ శూరులు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలిస్తే ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసులైపోవాలి. ఇది కండిషన్, ఈ యుద్ధంలో ఉన్నటువంటి కండిషన్ ఇది. అయితే ఫిలిష్తీయులు ముందుగానే సిద్ధపడి వచ్చారు. గాతు వాడైనటువంటి గొల్యాతు అనేటువంటి
ఒక శూరుడు ఉన్నాడు. 6 మూరల జానెడు ఎత్తు కలిగినటువంటి మనిషి. ఆ రోజుల్లో అత్యంత భారీ ఆకారం కలిగినటువంటి వ్యక్తిగా అతను చూపిస్తున్నారు. ఫిలిష్తీయులు ఆ గాతు అనే ప్రాంతం నుండి వచ్చినటువంటి గొల్యాతును వారు నిర్ణయించుకొని ఆ గొల్యాతును ముందుకు పంపిస్తున్నారు. ఈ గొల్యాతుతో మీలో ఎవరో ఒకరు పోటీ పడండి. ఇశ్రాయేలీయులలో నుండి, ఆ సైనికులందరిలో నుండి, రాజు కావచ్చు, లేకపోతే సైనికులు ఎవరైనా కావచ్చు, లేకపోతే ఇశ్రాయేలీయుడు ఎవరైనా కావచ్చు, ఫిలిష్తీయుడు గాతువాడైనటువంటి ఈ గొల్యాతును మీరు ఓడించగలిగితే మేము మీకు దోషులం అయిపోతాం. లేదా ఒకవేళ ఈ గొల్యాతు మీలో మీరు పంపినటువంటి ఆ వ్యక్తిని, ఇశ్రాయేలీయుడను ఇతడు ఓడించేస్తే, చంపేస్తే అప్పుడు మీరంతా మాకు దాసులైపోవాలి అని ఫిలిష్తీయులు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈ యొక్క కండిషన్కి అక్కడ ఇశ్రాయేలీయులలో ఏ ఒక్కరూ కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే బయలుదేరినటువంటి ఆ గాతువాడైన గొల్యాతును చూస్తున్నారు వీరు. ఆ గొల్యాతు ఎలా ఉన్నాడు? ఆకారానికేమో 6 మూరల జానెడు ఎత్తు మనిషి. ఏమండి? అలాగే వాడు రాగి శిరస్త్రాణం ఒకటి ధరించెను. అంత పెద్ద మనిషి తలకు శిరస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. రాగి శిరస్త్రాణం, హెల్మెట్ లాంటిది, కిరీటం లాంటిది. ఆ తర్వాత అతని కవచం, అతని బాహువుకు అతడు వేసుకున్నటువంటి కవచం 5,000 తులముల రాగి ఎత్తు కలిగినది. అతడు ధరించినటువంటి కవచం 5,000 తులముల రాగి ఎత్తు కలిగినది. అలాగే అతడి కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. ప్రియులారా, ఆ ఆకారాన్ని అతడు ధరించుకొని వస్తున్నటువంటి యుద్ధ సామాగ్రిని చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు. అలాగే అతనికి ఒక బల్లెం ఉంది, రాగి బల్లెం ఒకటి ఉంది. మరియు వాడి దగ్గర ఒక మారణాయుధం ఈటె ఒకటి ఉంది. ఆ ఈటె ఎలా ఉందో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ముందుగా ఆ ఫిలిష్తీయుని గూర్చి వివరిస్తున్నాడు. వీరంతా కూడా, ఇశ్రాయేలీయులలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ గాతువాడైన ఫిలిష్తీయుని చూస్తున్నారు. చూచినప్పుడు వీడేంటి ఇంత ఎత్తు కలిగిన మనిషి, వీడి శిరస్త్రాణం, వీడి యొక్క కవచం, వీడి కాళ్ళకు కవచాలు, వీడి దగ్గర ఉన్న బళ్ళెం, వీడి దగ్గర ఉన్నటువంటి ఈటె, కర్ర నేత కానీ దోణి అంత పెద్దగా ఉంది ఆ ఈటె. అంత పెద్ద ఈటె, ఒక దోణి అంత ఆకారంలో ఉన్నటువంటి ఈటె. మరలా ఆ ఈటెకు మొన ఉంటుంది కదా, ఆ మొన ఎలా తయారు చేశారంటే ఇనుముతో తయారు చేశారు. ఆ మొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఈ లెక్కలన్నీ కూడా ఇశ్రాయేలీయులు వింటున్నారు. ఇశ్రాయేలీయుల యొక్క రాజైన సౌలు మొదలుకొని ఇశ్రాయేలీయులలో ఉన్న సైనికులు, ఇశ్రాయేలీయులంతా కూడా ఆ ఫిలిష్తీయుని గురించినటువంటి మాటలు వింటున్నారు, ఆ వార్తలు విన్నారు. ఇప్పుడు మనలో నుండి ఆ గొల్యాతును ఎదుర్కోవటానికి ఎవడు బయలుదేరతాడు? ఎవడైనా ఒకవేళ బయలుదేరాడంటే వాడు ఒక చేత్తో మనల్ని పట్టుకుని అవతలకు విసిరేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఫిలిష్తీయులకు దాసులం అయిపోవాల్సిందే. వాడి చేతుల్లో చచ్చిపోకుండా ముందుగానే వారి మాటలు మనం ఒప్పుకొని మనం దాసులం అయిపోదాం అనేటువంటి పరిస్థితులలో ఆనాటి ఇశ్రాయేలీయుల యొక్క రాజు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. నిజానికి ఇశ్రాయేలీయులలో ఏ ఒక్కడూ కూడా గొల్యాతును ఎదిరించే దమ్ము, ధైర్యం, శక్తి, బలం లేనివాడు అంటున్నారా? అలా అనుకోకండి. ఇశ్రాయేలీయులలో ఎవడైనా సరే గాతువాడైనటువంటి గొల్యాతును ఎదుర్కోవడానికి సమర్థుడే. ఎప్పుడో తెలుసా? దేవుని జ్ఞానమును పొంది, దేవుని మీద ఆధారపడి, వాడు నాకంటే బలహీనుడు, నేనే బలవంతుణ్ణి అనే గొప్ప ధైర్యంతో యుద్ధరంగంలోనికి అడుగుపెట్టిన వాడే గెలుపొందుతాడు. అంతే తప్ప యువతలో ఉన్నది రాజైనా లేక సైనికులలో గొప్పవాడైనా ఒక్కసారి బలహీనమైన హృదయం వచ్చిందంటే, వాడు నాకంటే బలవంతుడిలా ఉంది, నేను ఓడిపోవచ్చేమో అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే వాడు అక్కడే ఓడిపోయినట్టు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఆ చరిత్ర అంతా మీతో ఇప్పుడు నేను చదివించను, కానీ తర్వాత మీరు చదవండి, నేర్చుకోండి, గ్రహించండి. అవసరమైనంత మేరకు కొన్ని వచనాలను మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం.
సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఈ మాట మీతో ఎందుకు చదివించానంటే ఈ ఒక్క మాటలో మీకు ప్రస్తుత పాఠానికి సంబంధించినటువంటి విషయం అర్థమవుతుంది. ప్రియులారా, ఫిలిష్తీయుని యొక్క మాటలు వినగానే సౌలు మరియు ఇశ్రాయేలీయులు ఆ సైన్యం బహుభీతులైరి అని వ్రాయబడింది. అంటే బహు భయముతో వణికిపోతున్నారు వారు. వాడి ఆకారాన్ని చూచినప్పుడు, వాడి మాటలు విన్నప్పుడు, వాడి దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని చూచినప్పుడు, ఆ ఈటే వాడికి ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఆ ఈటే వాడు మోసుకుని వస్తున్నాడు ముందు. ఈ దర్పం అంతా చూచినప్పుడు సౌలు మొదలుకొని ఇశ్రాయేలీయులకు ప్రధానమైనటువంటి వ్యక్తి, రాజు కదండి, రిప్రజెంటేటివ్. సౌలు మొదలుకొని ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం అంతా, ఇశ్రాయేలీయులంతా బహుభీతులైరి. ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. కానీ భయం లేనివాడు ఒకడున్నాడు. ఇశ్రాయేలీయులలో భయం లేనివాడు ఒకడున్నాడు. ఇంతకీ అతడెవరు? రాజా, మంత్ర, సేనాధిపత? లేదండి, ఒక సామాన్యుడు. కానీ దేవుని జ్ఞానం తెలిసినవాడు, దేవుని విషయాలపై పరిజ్ఞానం ఉన్నవాడు, దేవుని శక్తిని ఆశ్రయముగా పొందినవాడు, దేవుని చేత నడిపింపబడుతున్నవాడు, దేవుని ఆత్మబలము కలిగినవాడు. ఇవండి అతని అర్హతలు. లోకానికైతే ఈ అర్హతలు అస్సలు కనిపించవు. ఆ రాజుకు కనిపించవు, సైనికులకు కనిపించవు, ఇశ్రాయేలీయులకు కూడా కనిపించవు. ఈ అర్హతలు లోకంలో ఎవరికి కనిపించవు. దేవుని మీద ఆధారపడటం కనిపిస్తుందా? దేవుని జ్ఞాన ఆత్మ బలములను కలిగి ఉండటం కనిపిస్తుందా? దేవుని కొరకు బ్రతకడం లోకానికి కనిపిస్తుందా? కనిపించదు. ఒక బాలుడుగా, ఒక చిన్నవాడుగా, ఒక అసక్తుడుగా చూస్తున్నారు. కానీ ఆ దావీదులో నిండా ధైర్యమే. ఆ దావీదు నిలువెత్తు ధైర్యానికి ఒక ఉదాహరణ. ఆ దావీదులో ఏమాత్రం భయం కానీ, జడుపు కానీ, బెదురు కానీ లేదండి. అంటే అక్కడే గెలుపొందేశాడు దావీదు, అక్కడే గెలుపొందాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల యొక్క రాజు, ఇశ్రాయేలీయుల యొక్క సైనికులు, ఇశ్రాయేలీయులు కూడా బహుభీతులైపోయారో అక్కడే ఓడిపోయారు వారు. అక్కడే ఓడిపోయారు వారు. ఆ ఏలాలోయలో వెళ్ళి యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. పంక్తులు తీరు కూర్చున్నారు కానీ వెళ్ళి యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. ఎప్పుడైతే వీరి యొక్క మనస్సు కృంగిపోయిందో, ఎప్పుడైతే వీరు బహుభీతులైపోయారో, ఎప్పుడైతే దేవుని జ్ఞానమును పట్టించుకోలేదో అప్పుడే వీరు ఓడిపోయినట్టు లెక్క. నీవెప్పుడైతే బలహీనుడుగా ఉంటావో అదే శత్రువు యొక్క బలం. గుర్తుంచుకోవాలి, నీవెప్పుడైతే బలహీనుడు అవుతావో అదే శత్రువు బలం. నీవెప్పుడైతే ధైర్యంగా దేవుని తరఫున నిలబడతావో అప్పుడు ఎంతటి శత్రువైనా సరే. అందుకే ముందు మీకు అంతటి శత్రువును వివరించాను. గాతువాడైన గొల్యాతును గూర్చి ముందుగా వివరించింది ఎందుకు? ఎంతటి శత్రువైనా సరే నీవు దేవుని మీద ఆధారపడి దేవుని జ్ఞానమును కలిగి ధైర్యవంతుడు అయితే ఎంతటి శత్రువైనా సరే నీ ముందు బలహీనుడు కావాల్సిందే. అలాగే అయిపోయాడు ఇక్కడ. బలహీనుడైపోయాడు. గొల్యాతు బలహీనుడైపోయాడు, చిన్నవాడైన దావీదు బలవంతుడైపోయాడు. ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం. చిన్ననాట నుండి ఈ పాఠాన్ని వింటున్న ఈ కోణంలో మీరు ఈ పాఠాన్ని ఆలోచన చేశారా? సౌలులో ఏం తక్కువని, సైనికులలో ఏం తక్కువని, ఇశ్రాయేలీయులలో యుద్ధశూరులలో ఏం తక్కువని, దావీదులో ఏం ఎక్కువని? అవును, వారందరిలో తక్కువైనది దేవుని బలం, దేవుని ధైర్యం, దేవుని జ్ఞానం. దావీదుల్లో ఉన్నది దేవుని జ్ఞానం. వారిలో లేనిది దావీదులో ఉన్నది దేవుని జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఇప్పుడు మీరు వింటున్నారు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నీ బలహీనతే శత్రువు బలం. నీ బలహీనతే ప్రత్యర్థి గెలవటానికి కారణం అవుతుంది. కనుక నీవు బలహీనుడు అయిపోతే నీవు అక్కడికక్కడే ఓడిపోయినట్టు. ఇప్పుడు ఈ మాటలు అనగా ఫిలిష్తీయుడు యుద్ధరంగంలో చెబుతున్నటువంటి మాటలు విన్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క రాజైన సౌలు కానీ ఇశ్రాయేలీయులు కానీ బహుభీతులైపోయారు కదా. ఆ మాటలను విన్నప్పుడు దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. దావీదు యొక్క ప్రత్యుత్తరం ఏంటో చూడండి. దావీదు ఇస్తున్న రిప్లై చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు
ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? ఫిలిష్తీయుడైనటువంటి గాతువాడైన గొల్యాతు మాటలు విన్నప్పుడు దేవుని బిడ్డ అయినటువంటి దావీదు యొక్క ప్రత్యుత్తరం చూడండి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అసలు అంటే ఆ మనోధైర్యం చూడండి, మనోనిబ్బరం చూడండి. పూర్తిగా ధైర్యంతో నిండిపోయాడండి దావీదు, పూర్తిగా ధైర్యంతో నిండిపోయాడు. ఇక దావీదును ఓడించడం ప్రకృతిలో ఎవరి తరం కాదండి. ప్రకృతి శక్తులకు కూడా దావీదును ఓడించడం తరం కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే దావీదులో పూర్ణముగా దేవుని బలం ఉంది. దావీదు దేవుని యొక్క జ్ఞానముపై ఆధారపడ్డాడు, దేవుని మాటలను ఆశ్రయించాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు ఆలోచించండి. ఈరోజు నీవు జీవము గల దేవుని బిడ్డవైతే, ఈరోజు నీవు జీవము కలిగిన దేవుని చేత నడిపింపబడుతున్న వాడవైతే, నీ ముందు దేవుని చేత నడిపింపబడని వారు ఎంతటివారు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు దేవుని చేత నడిపింపబడుతుంటే నీ ముందు నిలబడటానికి దేవుని చేత నడిపింపబడని వారు, సాతాను చేత ప్రేరేపింపబడుతున్నవారు, వారు ఎంతటి వారు అసలు? ఈ ధైర్యం ఉందా? ముందే ఓడిపోతున్నావు కదా, నీ ఆలోచనలో ముందే నువ్వు ఓడిపోతున్నావు కదా. వారు గొప్పవారు, వారు బలవంతులు. ఇలా నువ్వు మాట్లాడుకున్నప్పుడు, ఇలాంటి ఆలోచన నీవు కలిగి ఉన్నప్పుడు అప్పటికప్పుడే నువ్వు ఓడిపోయావని లెక్క. అప్పటికప్పుడే నువ్వు ఓడిపోయావు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలంటే ముందుండవలసిందేంటి? నీతి, పరిశుద్ధత, యథార్థత. ఎందుకంటే దేవునితో సంబంధం లేకపోతే ఎన్ని మాటలు పలికినా అవి మేకపోతే గాంభీర్యాలే తప్ప ఓటమినే చివరకు చవిచూస్తారు, గెలుపొందలేరు. కనుక ఉండాల్సింది, ప్రత్యేకంగా నీలో ఉండాల్సిన లక్షణం దేవుని జ్ఞానం, దేవుని సహాయం, దేవుని మీద మీరు ఆధారపడటం. ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే మీ ముందు తలదించాల్సిందే. వారెంతటి గొప్పవారుగా పిలువబడుతున్న వారైనా సరే నీ ముందు వారు బలహీనులే. ఎందుకంటే నువ్వు బలవంతుడవు. ఎవరికంటే బలవంతుడవు? ప్రపంచంలో ఉన్న వారందరికంటే బలవంతుడు. ఇప్పుడు ఆలోచన చేయి. ఈరోజు మనుషులలో వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గొప్పవాడని చెప్పుకుంటూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడైతే అతడు గొప్పవాడని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, అందరికంటే గొప్పవాడు ఎవరో తెలుసా? దేవుని ఆత్మ జ్ఞాన బలములను కలిగినవాడు. అతడి ముందు ఎవ్వరూ నిలువలేరని చరిత్ర పాఠం నేర్పిస్తోంది. అతని ముందు ఎవ్వరూ నిలువలేరు. దావీదంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాడు ధరించిన ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తు కలిగినదైనా, వాడి ముందర అసిస్టెంట్ మోసుకొస్తున్నటువంటి ఈటే కొన 600 తులముల ఇనుము ఎత్తు కలిగినదైనా, ఇవన్నీ ఎవరికి లెక్క అంటున్నాడు దావీదు. నా ధైర్యం ముందు వాడు తెచ్చుకున్న యుద్ధ సామాగ్రి కానీ, వాడికున్న ఆకారం కానీ, వాడికున్న బలం కానీ, వాడిలోని ధైర్యం కానీ అంతా దిగిపోవాల్సిందే. అంత ధైర్యం నాలో ఉంది అని దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు మాట్లాడగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు. చెప్పడం మాత్రమే కాదు, తర్వాత ఏం జరిగింది? తర్వాత మీరు గ్రంథాన్ని పూర్తిగా చదవగలిగితే, ఆ విషయాలను మీరు అర్థం చేసుకోగలిగితే, దావీదు గొల్యాతును చంపేశాడు. యుద్ధంలో ఓడించేశాడు, చంపేశాడు. సౌలుకు ఒక ప్రక్క ఆశ్చర్యం, మరో ప్రక్క ఇశ్రాయేలీల యొక్క సైన్యాలకి ఆశ్చర్యం. ఎలా చంపేశాడు? ఒడిసెల రాయి తీసుకున్నాడు, వాడి నుదుటను కొట్టాడు, వాడు క్రింద పడిపోయాడు. వాడి కత్తి తీసుకొని వాడిని తల తెగ నరికాడు. చూసారా? ఇప్పుడు ఫిలిష్తీయులందరూ ఇశ్రాయేలీలకు దాసులుగా మారిపోయారు. ఎంత గొప్ప అద్భుతమైన విజయం! ఈ విజయం వెనుక దేవుడు దాచి ఉంచినటువంటి రహస్యం, ఆ పాఠం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి.
శత్రువు ఎంత బలమైన వాడైనా నీ ముందు వాడు బలహీనుడు కావాలంటే నీవు బలవంతుడు కావాలి. నీవెవరి వలన ఎలా బలవంతుడు కాగలవు? దేవుని జ్ఞానము వలన నీవు బలవంతుడు కాగలవు. చరిత్రలో మరొక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఇంతకు మునుపు మీకు పరిచయం చేసిన ఉదాహరణ మీరు చిన్ననాటి నుండి ఒకవేళ విని ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి ఈ ఉదాహరణ మీరు విని ఉండరు. అద్భుతమైనటువంటి, ఇప్పటి వరకు చాలామంది మరుగుగా ఉంచినటువంటి, తెలియనటువంటి ఒక రహస్యం, ఒక సందర్భం ఇప్పుడు మీరు చూడాలి. ఇది ఇశ్రాయేలీయులలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భం. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు ఒకవైపుకు, 2 గోత్రాలు మరోవైపుకు వెళ్ళిపోయి ఇశ్రాయేలు రాజ్యంగా ఒకటి, యూదా రాజ్యంగా మరొకటి స్థిరపడి ఆ తర్వాత వారు పరిపాలనలో ఇంకా ముందుకు వెళుతున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీయులు అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు. ఇటువంటి సందర్భంలో యూదులకు రాజుగా ఉన్నటువంటి, అంటే యూదా రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఆహాజు అనేటువంటి వ్యక్తి దగ్గర దేవుడు పొందుపరిచినటువంటి జ్ఞానం ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి మాటలు రాయించాడో, ఈ మాటల ద్వారా ఈ పాఠమును మనకు దేవుడు ఎలా నేర్పిస్తున్నాడో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకునూ కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఒకవైపు ఇశ్రాయేలీయులు వారి అవిధేయత వలన, దేవునికి దూరమైపోవటం వలన అష్షూరీయుల చెరలోనికి వెళ్ళిపోయారు. ఇటువైపు యూదులు ఇంకా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనను సరిదిద్దుకోవటం లేదు. మరోవైపు సిరియనులు దాడి చేస్తున్నారు. సిరియా దేశం యూదా దేశం మీద దాడి చేసింది. ఇప్పుడు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాజు రాజు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ఏమండి, ఆపత్కాలంలో ఉన్నాడు. ఒకవైపు బబులోనీయులు, మరోవైపు సిరియనులు. వీరి బాధ నుండి ఎలా తప్పించుకోవాలి, మరణమును ఎలా తప్పించుకోవాలి, దేవుని మీద ఆధారపడాలనేటువంటి ఆలోచన లేకుండా వాడి యొక్క ఆలోచన ఎటువైపు వెళ్ళిపోయిందో చూడండి. సిరియనులు నన్ను ఓడిస్తున్నారంటే, కల్దీయులు బబులోనీయులు నన్ను ఓడిస్తున్నారంటే వారి దేవతలు వారికి సహాయం చేస్తున్నాయి కనుక, నా దేవుడు నాకు సహాయం చేయటం లేదు కనుక నేను వారి చేతుల్లో ఓడిపోతున్నాను. కనుక వారి దేవతలకు నేను బలిస్తే నేను గెలుస్తానేమో అని అనుకుంటున్నాడు ఈ పిచ్చివాడైనటువంటి రాజు ఆహాజు. ఈరోజు మీలో కూడా అనేక మంది ఇలా అనుకుని ఉండొచ్చు. నేను ఎందుకు ఓడిపోతున్నానంటే నేను నమ్ముకున్న దేవుడు బలహీనుడేమో అని మీరు అనుకుని ఉండొచ్చు. శత్రువు బలం పొందుతున్నాడంటే, శత్రువు నన్ను ఓడించేస్తున్నాడంటే ఆ శత్రువు నమ్మిన దేవతలు దేవుళ్ళు గొప్పవారేమో అని వారికి మీరు బలుడు అర్పించే పరిస్థితి ఏమైనా ఉందేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. చూసారా, ఆపత్కాలంలో మంచి ప్రవర్తన కలిగి ఉండకుండా ఆపత్కాలంలో మరి నష్టమును కలుగు చేసేటువంటి ప్రవర్తనలోనికి ఈ ఆహాజు రాజు ఎలా వెళ్ళాడో నేటికి కూడా అనేక మంది ఇదే త్రోవలో ఉన్నారు. నీవెందుకు బలహీనుడు అవుతున్నావో జాగ్రత్తగా గమనించు. నీ దేవుని సహాయం నీకు లేకపోతే నీవు బలహీనుడు అవుతావు. కనుక నీ దేవునితో సమాధానపడు, దేవుని మీద ఆధారపడు. అంతే తప్ప ఎదుటివాడి బలవంతుడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడే నీవు బలహీనుడు అయిపోతావు, ఓడిపోతావు, నీవు మరణం పాలవుతావు. ఆలోచించాలి. దేవుడు ఈ పాఠం ద్వారా, సందర్భం ద్వారా చక్కని విషయాలను తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీవు బలహీనుడిగా మారుతున్నప్పుడు నీ దేవుణ్ణి అడుగు.
నీ దేవుని మీద ఆధారపడు, ఎందుకంటే నీకు బలాన్ని ఇచ్చేది ఆయన. ఒక్కసారి దావీదు సందర్భాన్ని చూడు, చరిత్రలో దావీదు సందర్భాన్ని దేవుడు చూపించాడు కదా. కనుక నీవు బలహీనుడు అవుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడి దేవునితో సంబంధాన్ని మరి పెంచుకొని దేవుని సహాయాన్ని కోరుకోవాలి, అంతే తప్ప నిన్ను ఓడిస్తున్నవాడు బలవంతుడనే దృష్టి నీలో ఉందా, నీవు ఓడిపోయినట్టే. నువ్వు మరింత ఓడిపోతావు, నువ్వు మరింత బలహీనుడు అవుతావు. ఇంతకీ ఆహాజు రాజు అక్కడ ఓడిపోవటానికి, సిరియనులు ఆహాజు రాజును ఓడించటానికి కారణం ఏంటి? ఆహాజు రాజు మరియు ఇశ్రాయేలీలు, యూదులు దేవునికి అవిధేయులుగా ఉండటం కారణం ఇదే తప్ప మరొకటి కాదు. అంటే వారు ఆహాజు రాజును ఎందుకు ఓడించారు? వారి దేవతలు వారికి సహాయం చేయటం వలన కాదు, నీ దేవుని సహాయం నీకు లేకపోవటం వలన. చాలా ముఖ్యమైన విషయం ఏంటిది. ఎందుకు ఓడిపోతున్నాం? మన జీవితాలలో మనకు ఎందుకు ఓటమి సంభవిస్తోంది? మన దేవునితో మనకు సరైన సంబంధం లేకపోతే ఓటమి ప్రారంభమైపోతుంది. మనం గెలుపొందాలంటే దేవునితో సంబంధం ఉండాలి, దేవుని సహాయమును పొందాలి. అప్పుడు నీవు ప్రపంచంలో ఎవడినైనా సరే ఓడించగలవు, ఎదిరించగలవు, గెలుపొందగలవు. ఎవ్వడు నిన్నేం చేయలేడు, ఎవ్వడు నిన్నేం చేయలేడు. ఎందుకంటే సర్వలోకమునకు అధిపతి అయిన వాడు నీతో పాటు ఉన్నప్పుడు లోకంలో ఎంత బలవంతుడైనా నీ ముందు నిలవటానికి అర్హత ఉందా? వారు సిరియనులైనా, వారు అశ్షూరీయులైనా నువ్వు ఓడించగలవు, కానీ దేవుని సహాయం నీకు లేదు. పైగా నువ్వేమనుకుంటున్నావు? వారి దేవతలు నన్ను ఓడించటానికి వారికి సహాయం చేస్తున్నాయి కనుక వారు గెలుపొందుతున్నారనేటువంటి చెడ్డ అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక చచ్చావు. అక్కడే బలహీనుడు అయిపోయావు, అక్కడే పోయావు నువ్వు. అదే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆహాజు రాజు ఎందుకు బలహీనుడైపోయాడు? వాడికి మరింత నష్టము కలగటానికి వాడు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా హేతువులైపోయాయి, కారణాలైపోయాయి. దేవుడు తెలియజేశాడు, దేవుడు ముందుగా వ్రాయించాడు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఓటమి పాలవుతున్నారు? దేవుని సహాయం మీకు సన్నగిల్లింది, అందువలన మీరు ఓటమి పాలవుతున్నారు. దేవునితో మరలా మీ బంధాన్ని పునరుద్ధరించుకోండి, దేవునితో మీ సంబంధాన్ని మరలా నెలకొల్పుకోండి. అప్పుడు మీరు విజేతలవుతారు, మీరు గెలుపొందుతారు. ఎజ్రా రాజు కాదు, ఒక సామాన్యుడు. కానీ పడగొట్టబడిన దేవుని మందిరాన్ని కట్టడానికి, పడగొట్టబడిన యెరూషలేము ప్రాకారములను కట్టడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. యోధా రాజు లాంటి అధికారం కలిగినటువంటి రాజా కానే కాదు, ఇశ్రాయేలు రాజు లాంటి అధికారం కలిగినటువంటి రాజా కానే కాదు. ఎజ్రా ఒక సామాన్యుడు. కానీ దేవుని మందిరమును మరలా తిరిగి కట్టడానికి, బాగు చేయటానికి, యెరూషలేము ప్రాకారములను తిరిగి కట్టడానికి ఎజ్రా ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరి వలన? దేవుని సహాయం వలన. అంటే నీవు సామాన్యుడు అయినా సరే లోకంలో దేవుని కొరకు ఎంతటి ఘనకార్యమునైనా సాధించగలవు. ఎప్పుడో తెలుసా? దేవుని సహాయం నీకున్నప్పుడు. నీవు బలహీనుడు అని ఎప్పుడు అనుకోవద్దు. నీవు బలహీనుడు అని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నువ్వు ఓడిపోయావు. నీవు దేవుని బలమును పొందుటకు ఎప్పుడైతే నీ మనస్సును స్థిరపరుచుకున్నావో అప్పుడు లోకం నీ ముందు తలదించాలి. ఎవడో చిన్నవాడు కాదు, ఎవడినో భూమి మీద ఒకడిని ఓడించటం కాదు, లోకమంతటిని నువ్వు ఓడించేటువంటి ధైర్యం నీకు వస్తుంది. ఎప్పుడు? దేవుని సహాయం నీకున్నప్పుడు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానమును గ్రహించండి, దేవుని ఆలోచనలను తెలుసుకోండి, దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి సంగతులను పూర్తిగా మీరు అర్థం చేసుకోండి. మీ జీవితంలో గెలుపొందడానికి అవకాశం ఉంది, మీరు నిజంగా గెలుపొందడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు లోకంలో అందరి చేత ద్వేషింపబడిన మీకు మీరు కూడా నేను ఎందుకు పనికొస్తానులే, నా వల్ల ఏం చేతనవుతుందిలే, నేను ఏం చేయగలనులే అని సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మిమ్మును చేయి పట్టుకుని పైకి లేవనెత్తగల సమర్థుడు దేవుడు. ఆయనకు నిజంగా ఎలాంటి వారు కావాలో తెలుసా? లోకంలో బలవంతులని, లోకంలో జ్ఞానులని, లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని, అధికారం కలిగిన వారిని, విర్రవీగుతున్న వారు ఆయనకు అక్కర్లేదు. ఎవరు కావాలో తెలుసా? బలహీనుడు కావాలి ఆయనకి, వెర్రివారు కావాలి ఆయనకి, లోకము చేత ద్వేషింపబడిన వారు కావాలి ఆయనకి. ఎందుకంటే వారే చక్కని మనస్సుతో ఉంటారు, వినమ్రత కలిగినటువంటి హృదయంతో ఉంటారు. వారిని చేయి పట్టుకుని పైకి లేవనెత్తటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. కనుక మీదే ఆలస్యం. మీరు సిద్ధ మనస్సును కలిగి ఉంటే లోకాన్నే జయించడానికి
దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ రోజు దావీదు చిన్నవాడు, గుర్తుంచుకోండి. సౌలు మహారాజు, సైనికులందరూ యుద్ధ పంక్తిలో కూర్చుని ఉన్నారు. కానీ దావీదుకు అందులో పాలుపంపులు లేవు, యుద్ధంలో పాలుపంపులు ఉన్నాయి. దావీదు ఒక సామాన్యుడికి అక్కడికి వచ్చాడు, యుద్ధంలో గెలుపొందాడు. ఇక్కడ ఆహాజు రాజును మీరు చూస్తే రాచరిక వ్యవస్థలో యోధా రాజుగా ఉన్నాడు. అధికారం ఉంది, బలం ఉంది, చుట్టూ అనేక మంది సహాయం ఉంది. యూదుల యొక్క శూరులు ఆహాజుకు సహాయం చేస్తున్నారు, సైనికులుగా సహాయం చేస్తున్నారు, యుద్ధ సామాగ్రి ఉంది, ధనం ఉంది. కానీ ఏం ప్రయోజనం? బలహీనుడు, బలహీనత, ఓటమి. వారి దేవతలు వారికి సహాయం చేస్తున్నాయేమో అనుకున్నాడు, బలహీనపడిపోయాడు, ఓడిపోయాడు. అయితే ఎజ్రాను మీకు చూపిస్తాను. ఎజ్రా యొక్క ధైర్యం ఎంత గొప్పగా ఉందో మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే. అతడు సామాన్యుడైనప్పటికీ యెరూషలేము మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడండి, యెరూషలేము ప్రాకారాన్ని కట్టాలనుకుంటున్నాడండి. ఎజ్రా రాజుగా ఏం కనిపించడం లేదండి. ప్రజలు కోరుకొని దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఒక రాజుగా ఏమి కనిపించడం లేదండి. ఒక సామాన్యుడిగానే ఉన్నాడండి. కానీ అతని యొక్క కోరికలు ఎలా ఉన్నాయో చూడండి, అతని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి, అతని కార్యములు ఎలా ఉన్నాయో చూడండి. అతడు దేవుని మీద ఆధారపడ్డాడండి, కనుక బలమైన కార్యములు చేయగలిగాడు. ఒక్కసారి ఎజ్రా గ్రంథంలో ఆ మాటలను మీరు చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం నుంచి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం నుంచి, యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. దేవుని హస్తము నాకు తోడుగా ఉంటే నేను ఏ కార్యమైనా సాధించగలను అంటున్నాడు ఎజ్రా. ఆలోచిస్తున్నారా? రాజు మనస్సును మార్చాడు, రాజు క్రింద ఉన్నటువంటి అధిపతుల మనస్సులను మార్చాడు, నాకు అనుకూలపరిచాడు దేవుడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక అని దేవుని కీర్తిస్తున్నాడు. ప్రియులారా, మీలో ఇలాంటి జీవితం ఉన్నప్పుడు, మీలో ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు, దేవుని చేత మీరు నడిపింపబడుతున్నప్పుడు, దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు మీరు విజేతలు. ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించడానికి ధైర్యమే చేయదు అసలు. ఎందుకంటే మీరే నిలువెత్తు ధైర్యంగా ఉంటారు, మీరే నిలువెత్తు ధైర్యంగా ఉంటారు. కానీ ఇక్కడ కావాల్సిందల్లా ఏంటో తెలుసా? కమిట్మెంట్. మీలో సిద్ధమైన మనస్సు ఉండాలి, స్థిరమైన మనస్సు ఉండాలి, వెనుదిరిగి చూడకూడదు, పూర్ణ హృదయముతో దేవుని అనుసరించాలి. ఈ కమిట్మెంట్ మీలో ఉంటే గనుక మీరే ధైర్యం, మీరే ధైర్యం. మీ ముందు ఎవ్వరు కూడా నిలబడడానికి అవకాశం లేదు. చరిత్ర వృత్తాంతాలను చూడండి. ఏమండి, మనుషులందరూ కూడా మనతో పాటే పుట్టారు కదా, మనుషులందరూ మనతో పాటే పుట్టారు, మనలాంటి జీవితాలనే కలిగి ఉన్నారు, ఒకే ఆయుష్కాలం దాదాపుగా అందరికీ. కానీ ఈ హెచ్చుతగ్గులేంటి? ఈ హెచ్చుతగ్గులేంటి? కొందరు మాత్రమే పరలోకాన్ని పొందగలుగుతున్నారు, అనేక మంది పాతాళమునకు జారిపోతున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? కొందరు మాత్రమే ఇరుకైన మార్గంలో ప్రయాణించి నిత్య జీవమును అందుకోగలుగుతున్నారు, అనేక మంది పాతాళ లోకములోని శిక్షకు తరలిపోతున్నారు. కారణం ఏంటి? ఈ రహస్యం తెలియదు, ఈ రహస్యం తెలియదు. ఎందుకు ఓడిపోతున్నారు? అపవాది చేతిలో ఎందుకు ఓడిపోతున్నారు? వాడు బలవంతుడని సరిపెట్టుకుంటున్నారా? నేను బలహీనుడనని అక్కడితో మీరు యుద్ధంలో ఓడిపోతున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన ప్రత్యర్థి ఎవరిప్పుడు? లోకంలో చిన్న చిన్న పోరాటాలు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టండి. అసలైన పోరాటం మనకు ఎక్కడుంది? ఎవరితో ఉంది? అపవాదితో ఉంది. ఈ జీవితకాలంలో ఉంది. చూడండి, ఆ మాటలు చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి.
ఆయన యందు బలవంతులై ఉండాలి. ప్రారంభం నుంచి నేను మీకు అదే తెలియజేస్తున్నాను. మీ బలం ఆయనతో పాటుగా అనుసంధానమై ఉండాలి, ఏకీభవించి ఉండాలి. అప్పుడు మీరు బలవంతులు. అలా కాకుండా లోకంలో ఎందుకు పనికి రాకున్నా సరే నేను అందరినీ ఓడించేస్తాను అని మెసును తిప్పి ముందుకెళ్ళిపోతే ప్రతి చిన్నవాడు నిన్ను పిల్లి మొగ్గ వేయించేస్తాడు. కనుక దేవుని యందు బలవంతులుగా ఉండాలి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, ఎంత చక్కగా స్పష్టంగా వ్రాయబడిందో చూడండి. అలాగే మన పోరాటం ఎవరితో? అపవాదితో, దురాత్మల సమూహంతో, దుష్ట శక్తులతో. కనుక ఈ పోరాటాన్ని చక్కగా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోవాలి. మీరు పరలోకానికి వెళ్ళాలంటే విజేతలుగా పరలోకానికి వెళ్ళాలి. జయించు వారిని దేవుడు పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. జయించు వారికి సింహాసనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియులారా, మనం జయించాలి అనగానే మనలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. మనకు ఎవరి సహాయం ఉండాలి? దేవుని సహాయం ఉండాలి. మనం ఎప్పుడు బలవంతులం అవుతాం? దేవుని యందు ఉన్నప్పుడు మనం బలవంతులం అవుతాం. దేవుని యందు ఉన్నప్పుడు బలవంతులం అవుతాం. కనుక ఒక ఇశ్రాయేలు రాజైన సౌలులా, ఇశ్రాయేలు సైనికులులా, యోధారాజైన ఆహాజులా మీరు మిగిలిపోతారో, లేక ఒక దావీదులా, ఒక ఎజ్రాలా మీరు ధైర్యాన్ని తెచ్చుకొని మీ ముందున్నటువంటి పోరాటాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారో మీ చేతుల్లో ఉంది. ప్రియులారా, ఒక మంచి నిర్ణయం, చక్కని నిర్ణయం మీరు తీసుకోగలిగితే ఇక మీదట నేను దేవుని యందు బలవంతురాలనుగా నేను ఉండి అపవాదితో ఎలాంటి యుద్ధాన్నైనా సరే నేను పూర్తి చేయాలి, వాడిని ఓడించాలి అని మీరు అనుకుంటే దేవుని సహాయం మీకు తప్పకుండా లభిస్తుంది. దేవునికి మీరు భయభక్తులు చూపిస్తూ నీతిని, భక్తిని, యథార్థతను మీరు కొనసాగిస్తూ దేవుని ఆశీర్వాదం వలన ఈ జీవితంలో మీరు ప్రతిరోజు ముందు కొనసాగించుకుంటే అపవాదితో మీరు చేసే యుద్ధంలో ప్రతిరోజు మీకు గెలిపే. ఏమండి, అపవాదిని చూచి వాడు చాలా బలవంతుడండి. నిజమే, వాడు బలవంతుడే. గొల్యాతును కూడా మొట్టమొదట బలవంతుడుగానే చూసాం. కానీ ఆ తర్వాత దావీదు మాటల దగ్గరకు వచ్చేసరికి గొల్యాతు ఎందుకు పనికిరాని వాడైపోయాడు. దావీదు కథన రంగంలోనికి అడుగు పెట్టేసరికి అసలు గొల్యాతు కనిపించడం లేదు, నేలమట్టం అయిపోయాడు, క్రింద పడగొట్టేశాడు. దావీదు క్రింద పడగొట్టేశాడు, ఒక చిన్న వడిసెల రాయితో క్రింద పడగొట్టేశాడు. ఆలోచిస్తున్నారా? అవును, అపవాది బలవంతుడే, శక్తివంతుడే. దురాత్మల సమూహం నిన్ను పాతాళమునకు పంపించగలిగిన శక్తి కలిగినవే. కానీ ధైర్యం తెచ్చుకోవాలి. కన్న తండ్రి అయిన దేవుని బలం నీకున్నప్పుడు, ప్రభు యొక్క మహాశక్తి నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన యందు బలవంతుడవై ఉన్న నీవు అపవాదిని ఓడించలేవా? ఇట్టే ఓడించగలవు. దావీదు ఎంత సునాయాసంగా గొల్యాతును ఓడించాడో అంత సునాయాసంగా నువ్వు ఓడించగలవు. దేవుని మందిరం బీటలు వారినప్పుడు, పగుళ్ళు వచ్చినప్పుడు, ఇది నాశనం అయినప్పుడు మరలా దీనిని తిరిగి కట్టలేవా? ఎజ్రా వలె ధైర్యం తెచ్చుకొని తిరిగి కట్టగలవు. నీ దేహాన్ని దేవునికి మందిరంగా మరలా నీవు పునర్నిర్మించగలవు. దేవునికి అందులో ఆరాధనలు జరిగించగలవు. దేవుని సేవను అందులో నువ్వు చూడగలవు. ప్రియులారా, మీదే ఆలస్యం. మీరు ఓడిపోతామనేటువంటి ఆలోచనతో ఉన్నారా? మీరు అక్కడే ఓడిపోయారు. ఆ ఆలోచన మీలో కలిగినప్పుడే మీరు ఓడిపోయినట్టు లెక్క. గెలవాలి, పోరాడాలి, దేవుని సహాయం నాకున్నప్పుడు నేను ప్రపంచంలో ఎవరినైనా ఓడించగలను అనేటువంటి ధైర్యంతో మీరున్నారా? అప్పుడే మీరు గెలుపొందుతారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరంతా గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పక్షాన నేను కోరుకుంటున్నాను. మీరంతా గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాఠమును బట్టి నేను మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా గెలవాలి. ఒకవేళ మీరు పిరికివారుగా ఉంటే పిరికివారికి పరలోకం లేదండి. అపవాదిని నేనెక్కడ ఓడించగలనండి అని మీరు అనుకున్నారా? పిరికివారికి పరలోకం లేదనేటువంటి మాట కూడా మీకు తెలియాలి. ఆ మాట కూడా దేవుడు రాయించాడు. ఒకసారి ఆ మాటను కూడా మీరు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. లిస్టులో ఫస్ట్ పేరే పిరికివారు. ఆలోచిస్తున్నారా?
అంటే ఎవరైతే పిరికివారో వారికే తర్వాతి గుణాలన్నీ ఉంటాయి. ఎవరైతే పిరికివారో వారే ఓడిపోయినట్టు. ఓడిపోయిన వారు లోకంలో పడి బ్రతుకుతారు. గెలుపొందేవారు లోకాన్ని ద్వేషిస్తారు, లోకంతో పోరాడతారు, లోకంలో ఉన్న దుష్టునితో పోరాడతారు, గెలుపొందుతారు. కనుక ఎవరైనా సరే పరలోకానికి అనర్హులైపోయారు అంటే కారణం ఏంటన్నమాట? మొట్టమొదటి క్వాలిటీ ఏంటన్నమాట? పిరికితనం. పిరికివారు అయ్యారు గనకే దొంగలు, పిరికివారు అయ్యారు గనక వ్యభిచారులు, పిరికివారు అయ్యారు గనకే దేవునికి అవిధేయులు, పిరికివారు అయ్యారు గనకే అసహ్యులు. ఆలోచిస్తున్నారా? అంటే దేవునికి కానిది, నిన్ను నిత్యత్వానికి దూరం చేసేది ఏదైనా ఒక లక్షణం నీలో ఉందంటే మొట్టమొదట పిరికితనంతో ప్రారంభమైంది. కనుక నీవు ధైర్యవంతుడవైతే, ధైర్యవంతురాలవైతే అపవాదిని ఓడిస్తావు. నేను ఈ కోరికను జయించలేకపోతున్నానండి అంటూ ఉంటుంటారు. నేను ఈ వ్యసనాన్ని మానలేకపోతున్నానండి అంటూ ఉంటుంటారు. అంటే ఓడిపోతున్నారు. నేను మానలేనండి అంటే ఓడిపోయినట్టే. మానడానికి ప్రయత్నిస్తున్నా మానలేకపోతున్నానండి అంటే కొంత ప్రయత్నిస్తున్నారు, కానీ పూర్తిగా ధైర్యం సరిపోవటం లేదు, మానలేకపోతున్నారు. నేను పాపం చేయటం మానలేకపోతున్నానండి అంటే మీరు ఓడిపోతున్నారని అర్థం, మీరు పిరికివారని అర్థం. లోకంలో ఏదో మేసం మొలిచిందని మేసం తిప్పేస్తే మీరు గొప్పవారైపోరు, ధైర్యవంతులైపోరు. ఆడవారైనా మగవారైనా, మేసం ఉన్నవారైనా మేసం లేనివారైనా, నపుంసకులైనా ఎవరైనా సరే అపవాదితో పోరాడాలి. అదే ధైర్యం అంటే, అదే మగతనం అంటే, అదే మగసిరి అంటే. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు పోరాడేటువంటి తత్వం మనలో ఉండాలి. ప్రపంచంలో దేనినైనా సరే నీ పాదాల ముందు పడేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని సహాయాన్ని పొంది నిలువెత్తు ధైర్యంగా మారి ప్రత్యర్థిని ఓడించటానికి నీవు సిద్ధ మనస్సును కలిగి ఉంటే ప్రపంచంలో దేనినైనా ఎవరినైనా నీ పాదముల దగ్గర పడేస్తానంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఆ యొక్క అనుభవాన్ని మీరు రుచి చూడండి. నిజంగా మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ దేవుని మాటలన్నింటిని బట్టి మీ హృదయంలో ఒక తీర్మానం చేసుకుని ఇక మీదట మీరు ఓడిపోకూడదని, ప్రతినిత్యం మీరు గెలవాలని, నిత్యత్వాన్ని పొందేంత వరకు కూడా మీరు స్థిరమైన మనస్సుతో ఉండాలని ఒక చక్కని నిర్ణయం తీసుకోండి. దేవుని సహాయం మీకు కలుగుతుంది. దేవుని బలము వలన మీరు నడిపింపబడతారు, విజేతలవుతారు. నాతో పాటు మీరందరూ కూడా ఈ నిర్ణయంతో ముందు కొనసాగాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి, మీ అనుగ్రహమునకు, మీ కృపకు నాయన మీరు దయచేసినటువంటి ఈ చక్కని మేలిమి బంగారము వంటి వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మీరు అందించిన ఈ మాటలు మా జీవితాలకు మేలుకొలుపు. మేము ఓటమి పాలవ్వకుండా ఎల్లప్పుడూ గెలుపొందిన వారముగా ఉండగలుగుటకు మీరు చూపినటువంటి ఈ ప్రేమను బట్టి, మీరు అనుగ్రహించిన బలమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ సహాయమును మేము తృణీకరించకుండా నాయన మా జీవిత కాలం అంతా కూడా మీ కొరకు బ్రతకటానికి, మీ బలము చేత నడిపింపబడటానికి, మా శత్రువైన అపవాదిని, వాడి సమూహమును ఓడించటానికి తగిన బలమును, ధైర్యమును, శక్తిని మాకు అనుగ్రహించండి. స్థిరమైన బుద్ధిని మాకు దయచేయండి. మీ మాటల చేత ఎదుగుచు వారి వారి జీవితాలలో అపవాదిని ఓడించుచున్నటువంటి నా తోటి సహోదరి సహోదరులందరి నిమిత్తం క్రీస్తు ప్రభువు నామమున మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, వారిని కాపాడండి. వారు ఇలాగే తండ్రి వారి జీవితకాలం అంతా శత్రువుతో పోరాడి నిత్యత్వాన్ని సంపాదించుకొనగలుగుటకు వారి కృపను అనుగ్రహించండి. పిరికి వారికి పరలోకం లేదు కనుక ఈ మాటలు విన్న తరువాత ఏ ఒక్కరూ కూడా పిరికివారుగా మారకుండా ధైర్యవంతులై మీ చిత్తమును నెరవేర్చి నాయన మీ బహుమానమును, సింహాసనమును పరలోకమందు పొందగలిగే భాగ్యం వారు సంపాదించుకున్నట్లుగా వారి కృపను అనుగ్రహించండి. మరిన్ని చక్కని సంగతులతో మమ్మను ఆత్మీయంగా బలపరిచి దృఢపరచుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనా విన్నపములను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.